హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అండి. సో, మార్నింగ్ లేచి బయటికి రాగానే మా హస్బెండ్ ఇక్కడ లెమన్ వాటర్ అయితే ఇచ్చేసారనమాట. మా డే ఒక మంచి డీటాక్స్ వాటర్‌తో గానీ, లేదంటే హాట్ వాటర్‌తో గానీ స్టార్ట్ అవుతుందండి. రెగ్యులర్‌గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంక ఈరోజైతే హనీ, లెమన్ అలాగే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాం. నేను ఏ డీటాక్స్ వాటర్ అయినా సరే ఇంక అందులో చియా సీడ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటానండి. చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు గూగుల్‌లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి అండ్ మీకే తెలుస్తుంది. నేనైతే రెగ్యులర్‌గా అంటే ఇంకా ప్రతిరోజు 1-2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇంకా ఈరోజు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ హాలిడే అండి. ఎందుకంటే రాత్రంతా కూడా ఫుల్లు వర్షం పడిందనమాట. మెరుపులు, ఉరుములు, మెరుపులు అండ్ గాలితో పెద్ద వర్షం అనమాట నైట్ అంతా కూడా. తెల్లవారుజాము వరకు కూడా పడిందండి. ఇంకా 6:00కి మెసేజ్ వచ్చిందనమాట. 2 డేస్ స్కూల్ హాలిడే డ్యూ టు బ్యాడ్ వెదర్ అని. ఆహ్, నేను ఆవేశపడి అనవసరంగా స్కూల్‌కి హాలిడేస్ చేశారేమో అని అనుకున్నానండి. 7 అయ్యేసరికి చూసారు కదా! బయట ఫుల్లు ఎండొచ్చింది. కానీ తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఒక 1 అవర్‌కి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. మళ్ళీ ఫుల్ మబ్బు పట్టేసి మళ్ళీ వర్షం అయితే పడిందనమాట. అంటే వెదర్ రిపోర్ట్ ఆల్రెడీ స్కూల్ వాళ్ళకి తెలుస్తుంది గదండీ! ఏ టైంలో వర్షం పడుతుంది, ఈరోజు క్లైమేట్ ఎలా ఉంటుంది అని. సో, దాన్ని బట్టే హాలిడే ఇస్తారు. ఇంకా ఈరోజు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ హాలిడే. ఇంకా మెసేజ్ చూసిన తర్వాత అంటే ఈరోజు స్కూల్ ఉందేమో అని మేము నలుగురం ఎర్లీగానే నిద్ర లేచామండి. 6 టైంకే లేచాము. ఇంకా స్కూలు లేదు అని మెసేజ్ చూసిన తర్వాత మళ్ళీ కొంతసేపు పడుకున్నామనమాట. ఇంకా మేము నిద్ర లేచేసరికి దగ్గర దగ్గర 8:00 అయిపోయిందనమాట. లేచి ఇక్కడ డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత ఫాస్ట్‌గా పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 8 అయిపోయింది కదండీ! ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు లేచిన వెంటనే బ్రష్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ అడుగుతారు. సో, అందుకని ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు చాలా రోజుల తర్వాత ఇడ్లీ అయితే వేస్తున్నానండి. నేను మార్చ్‌లో మళ్ళీ వెళ్తాను, పిల్లల బర్త్‌డే టైంకి వెళ్తాను అని అనుకోని జనవరిలో మేమొచ్చేటప్పుడు గ్రోసరీ ఐటెమ్స్ ఏం తెచ్చుకోలేదు. మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్స్ చూసే ఉంటారు కదండీ! ఇడ్లీ రవ్వ గాని, మినపప్పు, బెల్లం, చింతపండు ఇవన్నీ గూడా నేనప్పుడు తెచ్చుకోలేదనమాట. మళ్ళీ మార్చ్‌లో వెళ్తాను గదా! 2 మంత్స్‌లో వెళ్తాను గదా! అప్పుడు తెచ్చుకుందాంలే అన్నట్టు వెళ్ళలేదు. ఈసారి మేము బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేసాం కదండీ పిల్లలది. మార్చ్‌లో వెళ్ళలేదు గదా! ఇంకా గ్రోసరీ ఐటెమ్స్ చాలా వరకు నిండుకున్నాయండి. మినపప్పు, ఇడ్లీ రవ్వ అయితే ఇంకా అయిపోయిందనమాట. ఇంకా చింతపండు, బెల్లం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నిండుకున్నాయి. మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే. ఇంకా అందుకని నేను ఇడ్లీ ఎక్కువగా ప్రిపేర్ చేయట్లేదండి. చాలా తక్కువ చేస్తున్నాననమాట. ఇడ్లీ రవ్వ అవి లేవని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇడ్లీ అయితే వేశాను. ఇంకా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఈ విధంగా మంచిగా మగ్గించేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేశాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే గనక తాలింపు కూడా వేసుకోవచ్చు. చట్నీ అయితే చాలా కమ్మగా బావుంటుందండి. ఇంకా చూసారు కదా! మార్నింగ్ 7:30 ఆ టైంకి మళ్ళీ ఎండొచ్చింది. మళ్ళీ క్లైమేట్ ఉన్నట్టుండి చేంజ్ అయిపోయిందండి. 8:30, 9 ఆ టైంకి మళ్ళీ ఫుల్లు మబ్బు పట్టేసి గాలి వీస్తూ కొంతసేపటికి వర్షం అయితే పడింది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ హాలిడే ఇచ్చేసారని చెప్పాను గదండీ! ఇంగో బయట సైకిల్ తొక్కుతున్నారు ఇద్దరు గూడా. ఇంక బయటకి వెళ్ళిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక బయట సైకిల్ తొక్కుంటున్నారన్నమాట. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి క్లైమేట్ ఇలాగే ఉంటుందండి. డేలో ఏదో ఒక టైంలో ఫుల్లు మబ్బు పట్టేసి గాలి వీస్తూ వర్షం పడుతుంది. వెదర్ అయితే చాలా చాలా కూల్‌గా ఉంటుందండి. మేము నైట్ టైమ్ ఇప్పటికి స్వెటర్స్ వేసుకుంటున్నామనమాట. పెద్ద పెద్ద రగ్గులు కప్పుకొని పడుకుంటున్నామండి. అంత చలి ఉంటుంది. మేముండే ఏరియాలో ఇంకా విలేజ్ కాబట్టి ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కాబట్టి, మేముండే ఏరియాలో బాగా చలిగానే ఉంటుంది. చల్లగానే ఉంటుంది. ఇంకా వెదర్ ఇలా ఉంటే గనక చలి ఇంకొంచెం ఎక్కువుంటుందనమాట. నేను ముందు రోజు వర్షం పడుతున్నప్పుడు సరదాగా షార్ట్ వీడియో తీసి పెట్టాను కదండీ! ఇది వేసవి కాలమా? లేదంటే వర్షాకాలమా? అన్నట్టు వీడియో తీసి పెట్టాననమాట. మీ
మీరుండే ఏరియా చాలా బావుంటుంది. అక్కడ క్లైమేట్ చాలా బావుంది అని అన్నారు. మేముండే ఏరియా చాలా బావుంటుందండి. నాకు కూడా ఇష్టం అనమాట. ముఖ్యంగా ఏంటంటే మేముండే కాలనీ చాలా బావుంటుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా సేఫ్ అండి. అంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి పిల్లలు బయటికెళ్ళి ఆడుకుంటున్నా సరే, మనం చూసుకోనవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఏంటో అని భయపడనవసరం లేదనమాట. ఇద్దరు, ముగ్గురు వాచ్‌మెన్‌లుంటారండి గేట్ దగ్గర. ఇంకెవ్వరిని బయటికి వెళ్ళనివ్వరనమాట. కొత్త వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు. సో, బావుంటుందండి ఇక్కడ. పిల్లలు బయట ఆడుకుంటున్నా సరే, మనకి టెన్షనుండదు. మా బ్లాక్‌లోనే ఆడుకొని కొంతసేపు మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే అందరం కూర్చొని చాలా ప్రశాంతంగా, తృప్తిగా తిన్నామండి. చాలా రోజుల తర్వాత ఇడ్లీ తిన్నాం కదా! మా పిల్లలు కూడా "చట్నీ బావుందమ్మా, ఇడ్లీలు చాలా బావున్నాయి" అనుకుంటూ తిన్నారనమాట. స్కూల్ ఒకటి లేదు కదండీ! ప్రశాంతంగా తిన్నారనమాట. ఎలాగైనా మన సౌత్ ఇండియన్స్‌కి ఇడ్లీ, దోస అంటే ఇష్టం కదండీ! అటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లు అయితేనే మనం తృప్తిగా తింటాము. మనకి కూడా ఆహ్, కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందనమాట. సో, అది. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తోటకూర ఫ్రై అలాగే పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను. తోటకూర ఇక్కడ చాలా తక్కువ దొరుకుతదండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటదనమాట. ముందు రోజు మార్కెట్‌కి వెళ్ళాము. అక్కడ తోటకూర కనిపించింది ఫ్రెష్‌గా తీసుకొచ్చాను. తోటకూర చాలా ఇష్టమండి నాకు. తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇక్కడ తక్కువ దొరుకుతదనమాట. సో, మనకైతే ఎప్పుడు దొరుకుతది గానీ, ఇక్కడ ఒక్కొక్క సీజన్‌లో మాత్రమే దొరుకుతది. ఆహ్, ఎర్ర తోటకూర ఉంటుంది కదండీ! అదెక్కువ దొరుకుతదనమాట. అది నాకెందుకో ఇష్టముండదు. అంత టేస్ట్ ఉన్నట్టు అనిపించదనమాట. అదైతే తీసుకోను గానీ, ఈ విధంగా గ్రీను ఉంటుంది కదండీ తోటకూర, అదైతే ఎప్పుడైనా కనిపిస్తే కంపల్సరీ తీసుకుంటాను ఫ్రెష్‌గా ఉంటే గనక. ఇంకిక్కడ నేను తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆహ్, త్వరగా ప్రిపేర్ చేసేసి, తినేసి బయటికైతే వెళ్ళాలండి ఈరోజు. ఝాన్సీ వెళ్ళాలి. ఎందుకంటే సాహితమ్మ ఒక 1 వీక్ నుంచి చెవి నొప్పిగా ఉంటుందమ్మా అంటుంది. ఒక 3 డేస్ బ్యాక్ తీసుకువెళ్ళామండి హాస్పిటల్‌కి. ఝాన్సీనే తీసుకువెళ్ళాము. ఆహ్, ఫో అదే చెవిలో గుళిమ ఉంటుంది కదండీ! అది బాగా గట్టిగా ఉందనమాట సాహితీకి. ఇయర్ డ్రాప్స్ అయితే ఇచ్చారు. 3 డేస్ వేసిన తర్వాత మళ్ళీ తీసుకురమ్మన్నారనమాట. అది 2 ఇయర్స్ 2 క్లీన్ చేస్తామన్నారు. సో, అందుకని ఇంక ఈరోజు తీసుకువెళ్ళాలి. అలాగే నేను కూడా కొంచెం చూపించుకోవాలండి. నాకు రైట్ చెవిలోంచి గుయ్యమని సౌండ్ వస్తుందనమాట. ఒక 3 మంత్స్ నుంచి ఉంది నాకు ఈ ప్రాబ్లమ్. చూపించుకుందాంలే ఆంధ్ర వెళ్ళినప్పుడు చూపించుకుందాంలే అన్నట్టు ఇగ్నోర్ చేశాను. ఇంకెట్లాగో సాహితీకి చూపిస్తున్నాం గదా! అని నేను కూడా ఆహ్, చూపించుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకిక్కడ సింక్‌లో గిన్నెలు చూసారా ఎన్నున్నాయో. మనకి ఇడ్లీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైమ్‌లో. బట్ తిన్న తర్వాత గిన్నెలే చాలా ఎక్కువైపోతాయి కదండీ! ఇడ్లీ ప్రిపేర్ చేసిన రోజున సింక్‌లో గిన్నెలు చాలా ఎక్కువుంటాయనిపిస్తది నాకు. ఇంకా గిన్నెలు మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇక్కడ వంట కూడా అయిపోయిందండి. పెసరపప్పు చారు, అలాగే తోటకూర ఫ్రై అయితే చేసేసాను. ఈరోజు చాలా సింపుల్ అండ్ కంఫర్టబుల్ లంచ్ అనమాట ఈరోజు. ఇంట్లో అందరికి ఇష్టమైన లంచు. ఇంక వంట పని అయిపోయిన తర్వాత కిచెన్‌లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, నేను ఫ్రెష్ అయిపోయి, ఇంకా మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి. పిల్లల యూనిఫార్మ్స్ ఉన్నాయన్నమాట. యూనిఫార్మ్స్ నేను ఎక్కువగా వాషింగ్ మిషన్‌లో వేయను. నేనే వాష్ చేస్తానండి. ఎందుకంటే పిల్లల యూనిఫార్ము లైట్ కలర్ గదా! పైన షర్ట్ చాలా మురికి చేసుకొని వస్తారండి కాలర్స్ దగ్గర అవిని. అందుకని కొంచెం బ్రష్ కొట్టి నేనే వాష్ చేస్తూ ఉంటాను. ఇంక ఈ రోజైతే వాషింగ్ మిషన్‌లోనే వేసేసాను. ఎందుకంటే వెదర్ బాలేదు కదండీ! గంటకో రకంగా ఉంటుంది. ఒక గంట వర్షం పడితే, ఇంకో గంట ఎండొస్తుంది. సో, ఇంక అందుకని వాషింగ్ మిషన్‌లో వేసేసాను. వాషింగ్ మిషన్‌లో వేస్తే ఇంకా చాలా వరకు డ్రై అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కొంచెం ఎండొస్తుంది గాబట్టి, కొంచెం ఆ ఎండ తగిలితే గనక డ్రై అయిపోతాయి. మళ్ళీ రేపు యూనిఫార్మ్ కావాలి కదండీ! సో, అందుకని వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసాననమాట. ఇంకొన్ని బట్టలవి ఉన్నాయి. వాటితో పాటు యూనిఫార్మ్స్ కూడా వేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఎండొస్తుందండి. ఒక 2 అవర్స్ వర్షం పడిందనమాట. మరీ ఎక్కువ వర్షం పడలేదు గానీ, ఒక 2 అవర్స్ గాలి వీస్తూ వర్షం పడింది. మళ్ళీ ఒక 1 అవర్‌కే ఎండయితే వచ్చిందనమాట. ఇలా ఉంటుందండి క్లైమేట్ ఇక్కడ.
మన సైడ్ కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయంట కదండీ! మన సైడ్ ఏంటంటే వర్షం పడినా కూడా సమ్మర్‌లో ఆ ఒక్కపోత, ఉడుకు అవి మాత్రం అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ వర్షం పడితే మాత్రం వెదర్ చాలా కూల్‌గా అయిపోతుందండి. చాలా చలిగా ఉంటుంది. ఇంకా బట్టలన్నీ తీగల పైన వేసేసిన తర్వాత సో, లంచ్ అయితే చేస్తున్నాము. నాకస్సలు ఆకలి వేయట్లేదండి. నేను బ్రేక్‌ఫాస్ట్ కొంచెం లేట్‌గా తిన్నాననమాట. నాకైతే ఆకలి వేయట్లేదు. ఇంకా తోటకూర ఫ్రై కదా! నాకిష్టమైన కర్రీ కదండీ! అలా కొంచెం రైస్ అయితే పెట్టుకొని తిన్నాను. ఇంకా అర్జున్ అయితే భోజనానికొచ్చారు. భోజనం చేసేసిన తర్వాత ఇంక మేము ఝాన్సీ అయితే వెళ్తున్నాము. నాకు ఇక్కడ హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అంటే అసలు ఎంత భయమో అండి. ఇక్కడనే గాదు. నాకసలు హాస్పిటల్ అంటేనే భయమనమాట. ఎక్కువగా హాస్పిటల్స్‌కయివి వెళ్ళను. బట్ ఈ వీక్‌లో 2 టైమ్స్ వెళ్ళాల్సొచ్చింది. నేను మొన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను కదండీ! మళ్ళీ ఇప్పుడు మా సాహితమ్మని తీసుకువెళ్తున్నాను. ఏంటో ఈ హాస్పిటల్‌కి తిరగడం అని అనిపిస్తుంది నాకు. కానీ తప్పదు కదండీ కొన్నిసార్లు. మా పిల్లలకి ఎక్కువగా వింటర్ టైమ్‌లో ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇక్కడుండే చలికి పిల్లలకి ఎక్కువగా ఈ చెవిపోట్లు అవి వస్తూ ఉంటాయి. బట్ ఈసారి వింటర్‌కి వీళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదనమాట. వింటర్ అయితే చాలా బానే గడిచింది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఇప్పుడున్న క్లైమేట్ వల్లో ఏమో తెలీదు గానీ సాహితమ్మ ఒక 10 డేస్ నుంచి చెవి నొప్పి, చెవిపోటు అంటుందండి. ఇంకా సో, హాస్పిటల్‌కైతే వచ్చేసాము. నాకు మా సాత్విక్‌కి హాస్పిటల్స్ అంటే చాలా భయమండి. సాత్విక్ కూడా హాస్పిటల్ అంటే చాలు అసలు ఎంత భయపడతాడో, హాస్పిటల్‌కా అమ్మా అయితే నేను రాను అంటాడనమాట. కానీ మా సాహితమ్మ అలా కాదండి. సాహితమ్మ చాలా ధైర్యవంతురాలనమాట. హాస్పిటల్స్‌కి ఏమైనా చూపించుకోవడానికి గానీ అస్సలు భయపడదండి. ఇంక నేను కూడా చూపించుకోవాలి అన్నాను కదండీ! ఒక చెవిలో నుంచి సౌండొస్తుంది అని చెప్పాను గదా! సో, దానికోసం నాకు డాక్టర్ గారు సౌండ్ టెస్ట్ అయితే రాసారనమాట వేరే చోటకి. అసలు ఎంత భయమేసిందో అండి నాకు. అంటే మీకు సౌండొస్తున్న చెవి వినిపిస్తుందో లేదో టెస్ట్ చేయాలి అన్నారు. ఓరి నాయనో! అది కొంపతీసి వినిపించట్లేదా ఏంటి అని అనుకున్నాననమాట. మనకు తెలీదు గదా! టెస్ట్ చేస్తేనే గాని. సౌండ్ టెస్ట్ అయితే చేశారనమాట. 2 చెవులు బానే వినిపిస్తున్నాయండి. సౌండ్ ప్రాబ్లమ్ అయితే లేదు. హమ్మయ్య! అనుకున్నాను. ఇంక తర్వాత నాకు కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారండి. ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా మందికి ఈ ప్రాబ్లమ్ అయితే ఉందమ్మా. ఒక సౌండ్‌లో ఇట్లా సౌండ్ రావడం అనే ప్రాబ్లమ్‌తో చాలామంది ఈ మధ్య వస్తున్నారు. మేబీ ఇది కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అన్నారు. అలాగే ఈ ప్రాబ్లమ్‌కి పెద్దగా మెడిసిన్స్ కూడా లేవు. అంటే నీ లక్ బావుంటే గనక ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్స్‌తో ఆ సౌండ్ తగ్గిపోతుంది. లేదంటే ఇంకది అలవాటు చేసుకోవడమే అని అన్నారనమాట. ఇంక సరే అని 10 డేస్‌కి మెడిసిన్స్ తీసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా చెవిలో కొన్ని నరాలు కూడా వీక్‌గా ఉండడం వల్ల కూడా ఆ సౌండ్ వస్తుందంటండి. సో, మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మెడిసిన్స్ తీసుకొని మా సాహితమ్మకైతే చక్కగా 2 చెవులు క్లీన్ చేశారనమాట. డాక్టర్ గారు అంటున్నారు, "వెరీ బ్రేవ్ గర్ల్ మీ అమ్మాయి. చాలా ధైర్యవంతురాలు" అన్నారు. నిజంగా అండి సాహితమ్మకి ధైర్యం చాలా ఎక్కువనమాట. చక్కగా కూర్చొని డాక్టర్ గారి దగ్గర అస్సలు భయపడకుండా 2 చెవులు చక్కగా క్లీన్ చేయించుకుంది. అదే మా సాత్విక్ అనుకోండి, మాకు చుక్కలు చూపించేద్దుడు, హాస్పిటల్ మొత్తం తిప్పేద్దుడు మమ్మల్ని. అంత భయమనమాట. సాత్విక్ అనే కాదులెండి, నాకు కూడా చాలా భయం డాక్టర్స్ అన్నా. డాక్టర్స్‌తో మాట్లాడాలన్నా కూడా నాకు ఎందుకో భయమే. ఈ హాస్పిటల్ పనంతా అయ్యేసరికి దగ్గర దగ్గర 4:00 అయిందండి. పిల్లలిద్దరూ ఆకలి, ఆకలి అన్నారు. ఇంకా పానీపూరి అయితే తిన్నారనమాట. విశాల్ మార్ట్‌కొచ్చామండి. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకుంటున్నాననమాట విశాల్ మార్ట్‌కి రావాలి అని. నేను సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఎవ్రీ ఇయర్ విశాల్ మార్ట్‌కొచ్చి ఇంకా సమ్మర్ వేర్ అంతా తీసుకుంటానండి. పిల్లలకి టీ షర్ట్‌లు, అలాగే ఈ ఇన్నర్స్ ఇవన్నీ గూడా విశాల్ మార్ట్‌లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. బయటెక్కడ ఎక్కువగా తీసుకోనండి. వింటర్ స్టార్ట్ అవ్వగానే వింటర్‌లో కూడా ఒకసారి వస్తాను. సమ్మర్‌కి, వింటర్ వేరు, సమ్మర్ వేరు ఎక్కువగా విశాల్ మార్ట్‌లోనే తీసుకుంటూ ఉంటాను. మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. క్వాలిటీ బావుంటాయి. అందుకని విశాల్ మార్ట్‌లో ఎక్కువగా తీసుకుంటాను. ఇక్కడ డీమార్ట్ అవి ఉండవు గానీ, విశాల్ మార్టు, వి మార్టు ఇవైతే ఉంటాయి. పిల్లలకి బావుంటాయండి. పెద్దవాళ్ళవి పెద్దగా నాకు ఐడియా లేదు గానీ, పిల్లల బట్టలన్నీ కూడా ఇక్కడ బావుంటాయి. ఇంకిక్కడ చాలా ఫాస్ట్‌గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. అర్జున్ బిల్ వేస్తున్నారు. ఇంక మేము కూర్చున్నామనమాట. సాత్విక్ ఇద్దరు ఇంకా కనిపించినవన్నీ కూడా ఈ స్పెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఒకసారి అట్లా పెట్టుకొని చూసేస్తారనమాట.
నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఒకేసారి పుట్టడం వల్ల, అబ్బాయి ఎలా ఉంటాడు? ఏమి ఇష్టపడతాడు? అమ్మాయి ఎలా ఉంటుంది? అమ్మాయికి ఏ వస్తువులంటే ఎక్కువగా ఇంట్రెస్టు? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాననమాట. మా సాహితమ్మ ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్, అలాగే గాజులు, క్లిప్‌లు, ఇటువంటివి చూసుకుంటదండి. అవన్నీ కూడా పింక్ కలరే ఉండాలనమాట మళ్ళీ మా సాహితమ్మకి. మీరు చూస్తున్నారు గదా! స్పెట్స్ పింక్ కలర్ తీసుకుంది. అంబ్రెల్లా గూడా పింక్ కలర్ తీసుకుంటుంది. అన్నీ పింక్, పింక్ అంటూ ఉంటదనమాట. చూస్తున్నారు గదండీ! మా సాహితమ్మ ఇట్లా హ్యాండ్ బ్యాగ్సు, ఈ స్పెట్సు ఇవన్నీ చూసుకుంటూ ఉంటదనమాట. ఇంట్లో అసలు ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో అండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ కొనమనే అడుగుతూ ఉంటది. ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ ఏం తీసుకోలేదులెండి. ఇంట్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్సే మొత్తం ఇల్లంతా దొల్లేస్తా ఉన్నాయి. సో, అదనమాట. మా సాహితమ్మ అయితే అలా ఉంటుంది. మా సాత్విక్ ఇక్కడ ఆహ్, అంబ్రెల్లాస్ చూస్తున్నాడు. అండ్ బయట వర్షాలెక్కువ పడుతున్నాయి కదండీ ఈ మధ్య. అందుకో ఏమో తెలీదు గానీ ఇక్కడ అంబ్రెల్లాస్ ఎక్కువ పెట్టారనమాట. పిల్లలు యూజ్ చేసేవి, పెద్దవాళ్ళు యూజ్ చేసేవి అన్నీ పెట్టారు. ఆహ్, మా సాత్విక్ ఇక్కడ కోపంగా ఉన్నాడండి. ఎందుకంటే సాహితమ్మ స్పెట్స్ తీసుకుంది కదా! అది రూ. 40 అటువంటివే తీసుకోమన్నానండి. బట్ అటువంటి వాటిల్లో వాడికి కలర్స్ నచ్చలేదనమాట. పెద్దవాళ్ళు పెట్టుకుంటారు గదా! అవి కొంచెం కాస్ట్‌లీ ఉన్నాయన్నమాట. ఓహ్! 300 అట్లా. అవి కావాలి అని అన్నాడు. నేను తీసుకోలేదు. రూ. 40దే తీసుకుంటే తీసుకో, లేదంటే వద్దు అన్నాను. అవి తీసుకోలేదు రూ. 40ది. కలర్స్ నచ్చలేదండి. అన్నీ అమ్మాయిల కలర్సే ఉన్నాయంట. పింకు, మెరూను అట్లా బ్లూ అట్లా ఆ కలర్స్ ఉన్నాయన్నమాట. అవి నాకు వద్దు. నాకు బ్లాక్ కావాలి. అట్లా పేచీలు పెట్టాడు. తీసుకోలేదు అని కార్‌లో చాలా కోపంగా ఉన్నాడనమాట. మా సాహితమ్మ అయితే తను తీసుకున్న స్పెట్స్‌తో స్టైల్ కొడుతుంది. అలా ఉంటదండి వీళ్ళిద్దరితో. ఒకళ్ళకి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. మా సాహితం ఏదైనా కలర్ తీసుకుంది అంటే, ఇంకది అమ్మాయిల కలరు. అది నేను యూజ్ చేయకూడదు అని అనుకుంటాడనమాట మా సాత్విక్. సాహితమ్మ ఏ కలర్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తదో, ఆ కలర్ అస్సలు తీసుకోడండి సాత్విక్. ఇద్దరూ ఒకటే లాంటి కలర్స్ అస్సలు తీసుకోరనమాట. అంటే ఇటువంటి స్పెట్స్ గానీ, వాచెస్ ఇటువంటివి ఇద్దరూ ఒకటే కలర్ అయితే అస్సలు తీసుకోరు. ఇంకిక్కడ వెళ్ళే దారిలో చెరుకు రసం అయితే తాగుతున్నాం. మన సైడు మనం బయటకి వెళ్తే చక్కగా ఏ నూడిల్సో, ఫ్రైడ్ రైసో ఇటువంటివి తింటాం కదండీ! బట్ ఇక్కడ మనం తినేవేవి అంటే బజ్జీలు గానీ, పునుగులు గానీ అటువంటివి ఏవి దొరకవనమాట. తింటే పానీపూరి, పావు బాజీ ఇవే ఉంటాయండి. స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా అవే ఉంటాయన్నమాట. ఝాన్సీలో ఒక ఏరియాలో అన్న, దోస క్యాంటీన్స్ అని ఉంటాయి. అన్న, దోస దొరుకుతుంది గానీ అవేమి అంత టేస్టీగా అయితే ఉండవు. చట్నీలవి అస్సలు బాగోవనమాట. అందుకని పిల్లలు ఆకలి అని అడిగితే గనుక ఎక్కువగా పానీపూరి గాని, పావు బాజీ ఇవే ఇప్పిస్తూ ఉంటాం. తింటూ ఉంటాం. ఇంక అంతకు మించి బయట మనం తినే ఫుడ్ ఏం పెద్దగా దొరకదులెండి. ఒకవేళ మనం తినే ఫుడ్ ఎక్కడైనా దొరికినా గూడా అస్సలు బాగోదు. అలా ఉంటుందిక్కడ. ఇంకిక్కడ చెరుకు రసం ఫ్రెష్‌గా అర్జున్ ఎప్పుడైనా సరే అండి చెరుకు రసం ఫ్రెష్‌గా తీయమంటారు. ఆల్రెడీ అక్కడ ఉంటుంది కదా! అది అస్సలు తాగనివ్వరనమాట. ఫ్రెష్‌గా మన ఎదురుగుండా తీసిందయితేనే తాగనిస్తారండి. సో, ఇంకా అది అందులో కూడా ఐస్ వేయనివ్వరు. అట్లా చెరుకు రసం అయితే ఒక్కొక్క రెండేసి గ్లాసులయితే తాగామండి. సో, చాలా బావుంది. ఇంక ఇక్కడ ఇంటికొచ్చిన వెంటనే సాహితీ, సాత్విక్ ఇద్దరూ బయటకి వెళ్ళిపోయి ఇంకా ఆటలైతే స్టార్ట్ చేసేశారు. ట్యూషన్‌కి పంపించాలి అని, ట్యూషన్‌కి పంపించేద్దాం, ఆ టైంకొచ్చేద్దాం అన్నట్టు చాలా ఫాస్ట్‌గా నేను షాపింగ్ అవి కంప్లీట్ చేసేసానండి. ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 6 అయిపోయిందనమాట. వాళ్ళకి 5కే ట్యూషను. 6 అయిపోయింది కదా! ఇంకా వాళ్ళు కూడా ట్యూషన్‌కి వెళ్ళమమ్మా ఈ ఒక్కరోజు అన్నారు. ఇంక వదిలేసానండి. బయట చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే ఫ్రెష్ అయిపోయి కొంతసేపు అలా బాల్కనీలో అయితే కూర్చున్నాను. అర్జున్ అయితే ఆఫీస్‌కి వెళ్లారండి. ఒక 1 అవర్ నాకు పనుంది అని ఆఫీస్‌కైతే వెళ్లారనమాట. ఇంకా నైట్ డిన్నర్‌లోకి అర్జున్ చికెన్ తీసుకున్నారండి. మార్నింగ్ పప్పుచారు ప్రిపేర్ చేశాను కదా! ఇంక అదుంది. సో, అందులోకి ఈ చికెన్ ఫ్రై లాగా ప్రిపేర్ చేసేస్తాను. ఆహ్, చికెన్ నీట్‌గా క్లీన్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసానండి. చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఒక హాఫ్ లెమను, పెరుగు ఇవన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే గనక మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నా సరే, కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే దాని టేస్ట్ చాలా బావుంటుందండి. ఆ ముక్కలకి ఉప్పు, కారం ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా మంచిగా పడతాయి. ఇక్కడ నేను లైట్ గ్రేవీ ఉండేలాగా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.